ఓవైపు భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు డొనాల్డ్ ట్రంప్. భారత్ సహా మరో 16 దేశాల నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై 10% అదనపు సుంకాల్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. కార్మికుల బలవంతపు శ్రమతో తయారైన ఉత్పత్తుల దిగుమతుల్ని అడ్డుకునే నిబంధనల అమలుపై జరిపిన విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెల్లడించింది. అయితే మొదట ప్రతిపాదించిన 12.5% సుంకం నుంచి 10%కి తగ్గించడంతో భారత్కు కాస్త ఊరట లభించింది. ఈ సుంకాలపై భారత్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. చివరకు తాను అనుకున్నదే చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వెట్టి చాకిరీ నిరోధక చట్టాలను పటిష్టంగా అమలు చేయని ప్రపంచ దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 60 దేశాలపై సెక్షన్ 301 కింద 10% నుంచి 12.5% వరకు కొత్త దిగుమతి సుంకాలను విధించారు. ఉత్పాదనలో వెట్టి చాకిరీ నిరోధక నిబంధనల్ని పాటించడంలో విఫలమైనందుకు గాను ఈ చర్యలు చేపట్టినట్టు అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ వెల్లడించింది. ఈ కొత్త సుంకాలు అమెరికా చేసే మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో సుమారు 99.4% దిగుమతులపై ప్రభావం చూపనున్నాయి. అమెరికా దాదాపు శతాబ్ద కాలంగా వెట్టి చాకిరీతో తయారైన ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించి దాన్ని కఠినంగా అమలు చేస్తోంది. మా వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే బాటలో నడవాల్సిన సమయం ఎప్పుడో వచ్చిందని వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ స్పష్టం చేశారు. అమెరికా ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద విచారణ చేపట్టింది. కార్మికుల వెట్టి చాకిరీతో తయారైన వస్తువుల దిగుమతుల్ని నిషేధించే చట్టాల్ని ఆయా చట్టాలు అమలు చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించింది. విచారణ అనంతరం నిషేధ నిబంధనలు అమలు చేసినా లేదా చేస్తామని హామీ ఇచ్చిన దేశాలకు 10%, అలాంటి చర్యలు తీసుకోని దేశాలకు 12.5% సుంకాల్ని విధించాలని నిర్ణయించింది. ఈ సుంకాల విధింపు జాబితాలో భారత్ కూడా ఉంది. ఓవైపు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న దశలో ఈ నిర్ణయం రావటం షాకింగ్ కలిగించేదే. అనేక దేశాలపై 12.5% సుంకాలు విధిస్తున్న భారత్, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 10%కి పరిమితం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ సుంకాల భారం తప్పే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. జూన్ 14న భారత్ తన విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేసింది. ఈ చర్యలను అమెరికా ఫెడరల్ నోట్ గుర్తించింది. కార్మికుల బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల్ని నిషేధించే నిబంధనల్ని చేర్చింది. దీంతో అమెరికా మొదట ప్రతిపాదించిన 12.5% అదనపు సుంకాలకు బదులు భారత్పై తగ్గించి 10% విధించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, వక్రీకృత వాణిజ్య విధానాలను సరిదిద్దడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. అయితే ప్రస్తుతం విధించిన అదనపు టారిఫ్స్ 10%కి పరిమితమైనప్పటికీ అమెరికా మార్కెట్కు ఎగుమతి చేసే కొన్ని రంగాలపై అదనపు వ్యయభారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై తొలిదశ చర్చలు జరుగుతున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్తో సమావేశమయ్యారు. కాగా కొత్తగా విధించిన సుంకాలు వెంటనే అమల్లోకి వస్తాయని యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. 60 దేశాలను 2 స్లాబ్లుగా వర్గీకరించినట్లు గ్రీర్ చెప్పారు. 10% సుంకం పరిధిలోకి 17 దేశాలు వస్తాయని వివరించారు. బలవంతపు శ్రమతో తయారయ్యే వస్తువులపై రద్దు లేదా పాక్షిక నిషేధం విధించిన 17 దేశాలను ఈ కేటగిరీలో ఉంచారు. భారత్తో పాటు బ్రిటన్, కెనడా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్, శ్రీలంక, కాంబోడియా, జోర్డాన్, మలేషియా, సెంట్రల్ అమెరికా దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగిలిన దేశాలను 12.5% సుంకం పరిధిలోకి తెచ్చారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ తన ఎమర్జెన్సీ అధికారాలను ఉపయోగించి పలు దేశాలపై రెసిప్రోకల్ ట్యాక్స్ విధించారు. అయితే ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ట్రంప్ ప్రత్యామ్నాయంగా 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 నిబంధనను ఆయుధంగా మలుచుకుంది.
ఈ చట్టం కింద యూఎస్టీఆర్ మార్చిలో 60 దేశాల వాణిజ్య విధానాలపై విచారణ ప్రారంభించింది. 45కు పైగా ప్రభుత్వాలతో చర్చలు జరిపి 1600కు పైగా లిఖితపూర్వక అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. కాగా అమెరికా నిబంధనలను పాటించని 2 కేటగిరీ దేశాల జాబితాలో యూరోప్ యూనియన్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, స్విట్జర్లాండ్ వంటివి ఉన్నాయి. అయిన వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్నట్టు అమెరికా ద్వంద్వ విధానాలు కొనసాగిస్తున్నట్టు ఈ నిర్ణయంతో స్పష్టమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ 2.76 కోట్ల మంది వెట్టి చాకిరీ బారిన పడుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2021 నాటి గణాంకాలు చెబుతున్నాయి. ఈ పన్ను వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ మానవ హక్కులు, వెట్టి చాకిరీపై అవగాహన పెరగడానికి దేశాలు కొత్త నిషేధ చట్టాలు తీసుకురావడానికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.